ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాలు రాష్ట్ర ఆర్థిక బలహీనతను స్పష్టంగా బయటపెడుతున్నాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తున్న సంపద సృష్టి నినాదం పచ్చి అబద్ధం అన్నారు. అది కేవలం నినాదం మాత్రమే, అసలు వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో కేవలం 7.03% మాత్రమే వృద్ధి నమోదు చేశాయని జగన్ చెప్పారు. రాష్ట్రం తిరిగి ఆర్థికంగా కోలుకుంటుందనే ఆశలు ప్రజల్లో ఉన్నాయి, కానీ కాగు గణాంకాలు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదని విమర్శించారు. ఆదాయ వృద్ధి లేకపోవడంతో పాటు మూలధన పెట్టుబడులు తీవ్రంగా తగ్గిపోయాయి అని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రచారం చేయడం దేనికి సంకేతం అని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 12.02% జీఎస్టీ వృద్ధి నమోదు చేశామని చెప్పిన 2025-26లో 17.1% లక్ష్యంగా పెట్టుకున్న వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. కాగు నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తున్న ఈ గణాంకాలు ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నాయని ఆయన తెలిపారు. సంపద సృష్టి లేకుండా రాష్ట్రం వృద్ధిలో దూసుకుపోతుందని ఎలా చెప్పగలరు? టీడీపీ కూటమి ప్రభుత్వం పనితీరు చూస్తే దారి తప్పిందనే విషయం స్పష్టమవుతుంది అని జగన్ మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెనుకంజ వేస్తుందని, దీంతో ప్రజలకు భవిష్యత్తుపై మరింత అనిశ్చితి పెరుగుతుందని మాజీ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొంటే బాగుంటుందని, లేదంటే మరో 2 ఏళ్లలో ఏపీ మరో బీహార్ అవుతుందని చెప్పారు. ఇప్పటికే నిరుద్యోగం ప్రబలుతుంది. ఏపీ నుంచి విద్యావేత్తలు అందరూ బెంగళూరు, హైదరాబాదు, చెన్నై పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇది ఏపీకి తీరని నష్టాన్ని చేస్తున్నా కూటమి పట్టించుకోదని అన్నారు. దీనికి తోడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారని, ఇప్పటికే ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు చేస్తుందని జగన్ మండిపడ్డారు.